గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం వాస్తుశాస్త్రానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, అసలు కిటికీలు కానీ, అల్మరలు కానీ, కబోర్డ్స్ గృహ నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణంలో ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఏర్పాటు చేసుకోవాలి అంటే, కిటికీలు ఎటు పెట్టవచ్చు, ఎటు పెట్టకూడదు, అలమరలు ఎటు పెట్టుకోవచ్చు, ఎటు పెట్టకూడదు అనేటువంటి కబోర్డ్స్, వాటికి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పురాతన వాస్తుశాస్త్ర గ్రంథాల ఆధారంగా సింహద్వారానికి ఇరువైపులా గనక కిటికీలు పెట్టుట వలన శాస్త్రానికి సంబంధించి సింహద్వారానికి సంబంధించిన ప్రయోజనం ఏదైతే ఉందో, కానీ నేటి కాలమాన పరిస్థితులను బట్టి సింహద్వారానికి అటు ఇటు కిటికీలు అనేటువంటిది పెట్టడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే పురాతనం అంటే అనాదిలో స్థలాలు పెద్దగా ఉండటం వలన, లేదు నిర్మాణాలు పెద్దగా ఉండటం వలన, సో కిటికీలు అనేవి సింహద్వారానికి అటు ఇటు పెట్టడం జరిగింది, పెట్టారు కూడా. నేటి కాలమాన పరిస్థితుల్లో స్థలాలన్నీ కూడా చిన్నవి, గృహ నిర్మాణాలన్నీ కూడా చిన్నవి అవటం వలన సింహద్వారానికి అటువైపు ఇటువైపు ఇరువైపులా కిటికీలు అనేవి పెట్టలేకపోతున్నారు, పెట్టుట సాధ్యపడటం లేదు. అందుకనే ఒకవేళ సింహద్వారానికి అటు ఇటు గనక కిటికీలు పెట్టలేనప్పుడు ఏ విధమైనటువంటి డైరెక్షన్లో ఈ కిటికీలను నిర్మాణం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కిటికీలకు సంబంధించి, కబోర్డ్స్కు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్కు సంబంధించి కనుక మీరు పరిశీలిస్తే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఉదాహరణకి చిన్న గృహానికి సంబంధించి, చిన్న గృహం అంటే ఏముంటుంది, మామూలుగా ఒక సింహద్వారం పెట్టేలేక సరిపోతుంది. అంటే తర్వాత వాళ్ళు అలమరలు కట్టుకోవడానికి సంబంధించి అయినా సరే, లేదు వాళ్ళకి ఏదైనా సౌకర్యార్థం కిటికీ పెట్టలేరు. కొన్ని స్థలాలు, అన్ని స్థలాలకు సంబంధించి సింహద్వారం పక్కన కిటికీ పెట్టలేరు. కాబట్టి తూర్పు సింహద్వారం అయ్యుండి, తూర్పు ఈశాన్యంలో కావచ్చు, మధ్య తూర్పులో కావచ్చు, తూర్పు సింహద్వారం అయినప్పుడు సింహద్వారం పక్కన గనక కిటికీ పెట్టలేనటువంటి పక్షంలో, తూర్పు సింహద్వారం ఉచ్చంలో ఉన్నప్పుడు ఆ సింహద్వారానికి పక్కన గనక కిటికీ పెట్టలేనప్పుడు దక్షిణాన ఒక కిటికీ పెట్టుకున్నా కూడా సుభిక్షం. వాస్తుశాస్త్రం ప్రకారం ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అంటే తూర్పు సింహద్వారం పక్కన కిటికీ పెట్టలేనప్పుడు దక్షిణం ఒక కిటికీ పెట్టుకున్నా కూడా వాస్తుశాస్త్రం ప్రకారం యోగిస్తుంది, ప్రాబ్లం లేదు. అలాగే దక్షిణానికి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో గనక ఉచ్చస్థానంలో గనక సింహద్వారం ఉన్నప్పుడు ఈ సింహద్వారానికి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ రెండు కిటికీలు లేదా ఒక కిటికీ పెట్టలేనటువంటి పరిస్థితులలో పడమర ఒక కిటికీ పెట్టుకున్నా చాలు. అంటే ఒక సింహద్వారం, ఒక కిటికీ, రెండు శాల్తీలు సరిపోతాయి. అలాగే పడమరకు సంబంధించి పడమర ఉచ్చస్థానంలో సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణంలో ఒక కిటికీ పెట్టుకున్నా చాలు. సింహద్వారం ప్రక్కన కిటికీ పెట్టకపోయినా కూడా దక్షిణంలో కిటికీ పెట్టుకున్నా కూడా చాలు. అలాగే ఉత్తర సింహద్వారము, ఉత్తరములో గనక ఒక ఉచ్చస్థానంలో గనక సింహద్వారం ఉండి ఉత్తరములో సింహద్వారానికి పక్కన గనక కిటికీ పెట్టలేనటువంటి పక్షంలో పడమర దిక్కులో ఒక కిటికీ పెట్టుకున్నా కూడా చాలు. అంటే వాస్తుశాస్త్రానికి సంబంధించి, సింహద్వారానికి సంబంధించి కిటికీలను ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పున ఒక సింహద్వారము, మధ్యలో ఒక సింహద్వారము, పడమర ఒక సింహద్వారం, 3 సింహద్వారాలు, లేదంటే తూర్పు ఒక సింహద్వారం, పడమర సింహద్వారం వచ్చాయనుకోండి. ఒకవేళ మీకు పడమర స్థలం లేదు, కొంచెమే ఉంది స్థలం, అప్పుడు ఏం చేస్తారు, ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక కిటికీని ఏర్పాటు చేసుకోండి. అంటే డోరు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఒక కిటికీని ఏర్పాటు చేయండి. అప్పుడు శాల్తీ లెక్క వస్తుంది. అంటే వరుసగా 2 డోర్లు వచ్చాయి,
2 డోర్లు వచ్చిన తర్వాత 3వ డోరు పెట్టకూడదు అనుకోండి. ఒకవేళ వరుసగా 3 సింహద్వారాలు రాకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం. ఒకవేళ వస్తున్నాయి అనుకోండి, ఒక డోర్ని కిటికీ చేయండి. చివర ఏదైతే ఉంటుందో, అంటే మధ్యలో చేస్తే మీరు రావాలి కాబట్టి ఈ చివర ఉన్నటువంటి రూములో కూడా ఆ చివర ఉన్నటువంటి రూముకి సంబంధించి పెట్టాల్సినటువంటి సింహద్వారం దగ్గర కిటికీ పెట్టినా కూడా వాస్తుశాస్త్రం ప్రకారం యోగిస్తుంది. ఇప్పటి వరకు చిన్న గృహాలకు సంబంధించి కిటికీలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత గుమ్మాలు సింహద్వారాలు వరుసగా వచ్చినప్పుడు కిటికీలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అంటే ఇంకొక విషయానికి వస్తే, సింహద్వారములు ఉచ్చ స్థానములో ఉన్నప్పుడు సింహద్వారాలను బట్టి కిటికీలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరలా నిర్మాణానికి సంబంధించి అసలు కిటికీలను ఎక్కడ నుండి ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు, ఎటు పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్య దక్షిణము నుండి మధ్య పడమర వరకు, అంటే మధ్య దక్షిణము నుండి మధ్య దక్షిణము, దక్షిణాగ్నేయము, తూర్పాగ్నేయము, మధ్య తూర్పు, తూర్పు ఈశాన్యము, ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, మధ్య ఉత్తరము, ఉత్తర వాయువ్యము, పడమర వాయువ్యము, మధ్య పడమర వరకు కిటికీలను పెట్టుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ మధ్య దక్షిణము నుండి దక్షిణ నైరుతిలో కానీ, నైరుతి మూల కానీ, లేదంటే పడమర నైరుతిలో కానీ, మధ్య నైరుతిలో కానీ, పడమర మధ్య నైరుతిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిటికీలను, విండోలను పెట్టకూడదు, ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ డైరెక్షన్లో కనుక గాలి వెలుతురు వస్తే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ గృహానికి సంబంధించి. కాబట్టి మధ్య దక్షిణము నుండి మధ్య పడమర వరకు ఈ డైరెక్షన్ మొత్తంలో కిటికీలను ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మధ్య దక్షిణానికి నైరుతి సైడు, మధ్య పడమరకి నైరుతి సైడ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నో విండోస్, కిటికీలు పెట్టకూడదు. ఆ విధంగా కిటికీలకు సంబంధించి ఏ విధంగా ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలనేటువంటిది మనం చూసామో, ఇప్పుడు కబోర్డ్స్, అలమరలు ఏ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు, ఏ డైరెక్షన్లో పెట్టుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. కబోర్డ్స్కు సంబంధించి మధ్య తూర్పు నుండి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, మధ్య ఉత్తరం వరకు, ఇక్కడ నుండి మధ్య తూర్పు నుండి ఆగ్నేయం నుండి, దక్షిణం నుండి, నైరుతి నుండి, పడమర నుండి, వాయువ్యం నుండి, మధ్య ఉత్తరం వరకు అలమరలను పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉత్తర ఈశాన్యంలో కానీ, తూర్పు ఈశాన్యంలో కానీ, ఈశాన్యం మూల కానీ కబోర్డ్స్ విత్ అలమరలు ఏర్పాటు చేసుకోకపోవటం అన్ని విధాలా కూడా వాస్తుశాస్త్రం ప్రకారం కూడా మంచిది. అంటే మధ్య తూర్పు నుండి మధ్య ఉత్తరం వరకు ఈ డైరెక్షన్లో కబోర్డ్స్ ఎక్కడైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. గృహంలో, గృహ నిర్మాణంలో ఈ డైరెక్షన్లో మీరు కబోర్డ్స్, అలమరలు ఏర్పాటు చేయకూడదు. సో మధ్య ఉత్తరము నుండి ఈశాన్యం, మధ్య తూర్పు వరకు ఈ డైరెక్షన్లో మీరు కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా కిటికీలకు సంబంధించి, కబోర్డ్స్ విత్ అలమరలకు సంబంధించి గృహ నిర్మాణంలో ఈ డైరెక్షన్లో నిర్మాణం చేసుకోవటం వలన వాస్తు దోషం అనేది వాటికి సంబంధించి రాదు. ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సినటువంటి కర్తవ్యం, బాధ్యత మీకు ఉంది. మీకు ఏదైనా సందేహాలు, అనుమానాలు గనక ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి. ఎన్నో కాల్స్ వస్తున్నాయి, అన్ని కాల్స్ని మేము లిఫ్ట్ చేసి మీకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి, మాకు పని భారం వలన మేము చేయలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. కానీ చేస్తాము అది కూడా.
ప్రస్తుతానికి మాత్రం మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, తద్వారా మీకు సమాధానం అనేది వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా మెసేజ్ చేసేసి ప్లాన్ పంపించండి అంటున్నారు. అది ఎలా సాధ్యపడుతుంది? మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది ఏ విధంగా ఉందని మీరు అడిగితే నేను చెప్పగలను. కానీ ప్లాన్ మొత్తాన్ని మీరు పంపించను అనుకుంటే మా పనులు మాకుంటాయి కదా, వాటిని కూడా మీరు గమనించాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.